ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజు వచ్చేసి మరి మా కాపు తోట మరి ఇలా చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే కాపు తోట మరి ఏ టైంకి మరి అది ఎదుగుతుందో ఎలాగున్నదో ఈ తోట గురించి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే వీడియో కూడా మరి ఈ తోట గురించి మరి చెప్పడం జరుగుతుంది వివరంగా. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ తోట చూద్దాం. అయితే ఇదండి ఫ్రెండ్స్, కాపు చెట్లు అంటారు. ఇదనమాట. ఈ మే నెలకు వచ్చేసి కాపు చెట్లు మరి ఇలాగా ఎదుగుతాయి అన్నమాట. మొత్తం మరి కాపు చెట్లన్నీ చాలా చక్కగా చిగురెడుతుంది. ఈ మే నెలకి అంటే ఏప్రిల్ మేకి మొత్తం చిగురెడుతుంది అన్నమాట. ఇవన్నీ మరి మా కాపు తోట ఫ్రెండ్స్. ఇది మొత్తం కాపు తోట, చాలా వెరైటీగా ఉందన్నమాట. చాలా చక్కగా ఉన్నది తోటలు. అయితే చూపుకి చాలా వెరైటీగా కనబడుతున్నది. అయితే కాయడం కూడా మరి ఈ సంవత్సరం ఇది కొంచెం బాగా కాసినట్టున్నాయి. ఇవన్నీ ఇలా కాస్తాయి ఉన్నాయి కాపు చెట్లు. మనమైతే ఇలాగా కాపు చెట్టు మరి లోన కాసి దూరి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే కాపు చెట్టు పైన ఉన్నది. ఇవన్నీ కాపు తోటవే. ఇవన్నీ మా కాపు తోటలు అన్నమాట. మరి కాపాడే టైంకి అయితే మరి చాలా బిజీగా ఉంటుంది. కాపాడలు ఏరడం అంతా ఇక్కడే ఉంటాం. మనం కాపాడలు ఏరడానికి ఇక్కడే ఉంటాం మేమైతే. మరి తీరుదాకా మరి ప్రతిరోజు ఇక్కడే ఉండవలసి వస్తుంది. అయితే మరి మనం పైనకి వెళ్ళేసి మొత్తం చూద్దాం. అయితే ఇదంటే మరి మా తోట. ఇది మొత్తం మన గిరిజన ప్రాంతంలోని కాపు తోటలే మరి బాగా ఆదాయం వస్తుంది కనుక కాపు తోటలే మరి ప్రతి ఒక్కరు వేసుకుని దీనివల్లనే అభివృద్ధి అనేది పొందుతున్నాం అన్నమాట. కాపు తోట వలన చాలా మరి అందరూ చాలామంది తోటలు వేసుకుంటూ మరి తోటల వల్లనే చాలా చక్కగా అభివృద్ధి అనేది పొందుకుంటున్నారు. ఇవన్నీ మా తోట ఫ్రెండ్స్. చూడండి, మా ఊరు మొత్తం తోటలు అనేది చాలా ఎక్కువగా ఉన్నది. ఇవన్నీ మరి తోటలు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు మరి తప్పకుండా మీ అభిప్రాయం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ అభిప్రాయంగా తెలియజేస్తారని కోరుకుంటూ మరి ఓకే ఫ్రెండ్స్, ఉంటానైతే బాయ్.